వాక్యము చదువుకుందాము. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడండి అమ్మా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చి నరులమైనటువంటి మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి తండ్రివై ఉన్నావు. ఆ విషయాన్ని ఎవరైతే నమ్మగలుగుతారో వారు నీ పిల్లలుగా స్వీకరించబడడానికి అధికారం ఇచ్చుచున్నావు తండ్రి. స్తోత్రములు. ఇదంతా కూడా విశ్వాస మూలముగానే జరగనై ఉన్నది కనుక ఇది దేవుని నీతిని తెలియజేసావు. కాబట్టి చదవబడినటువంటి వాక్యం నుండి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడై ఉన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నిన్ను బోలు రాక్షకుండేడి క్రీస్తు నన్ను బోలు పాతకుండేడి నిన్ను నమ్ము వారలకు నీవసగుచుందు తనరా పాపక్షమాదయా చేత నిలాలోన నీవు తోడై యొన్న జాలు యేసు నిత్యము నాకది మేలు. నీ పాటి బలవంతుడేడి ప్రభు నా పాటి దుర్బలుండేడి కాపాడుచుందు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీ నేర్పురం జిల్లా నీవు తోడయ్యున్న జాలు యేసు నిత్యము నాకది మేలు. నీ వంటి ఉపకారి ఏడి కర్త నా వంటి కడుదేను దే జీవులకును గల్గు జీవంబులే చూచు జీవాధారము నొసగి జీవుల బ్రోచెడి నీవు తోడై యొన్న జాలు యేసు నిత్యము నాకది మేలు. దేవుని నామమున స్తోత్రుడు. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్య భాగం మరి ఇంకొకసారి చదివితే జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఈ వాక్యమును ఎందుకు మనం ఇప్పుడు చదువుకున్నాము అంటే విశ్వాసులైనటువంటి వారు మరి లోకంలో ఉండే ఏ వస్తువుని బట్టి కూడా కాదు, కానీ కేవలము విశ్వాస మూలముననే బ్రతకగలుగుతారు అనే విషయాన్ని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ నెల అక్టోబర్ నెల మతోద్ధరణ పండుగ అనేటటువంటి ఒక పండుగ చేసుకుంటాము. ఎందుకో తెలుసా?
బైబిల్ను బయటకు తీసినటువంటి నెల అయి ఉన్నది అక్టోబర్ నెల 31వ తేదీన. అలాగే జనవరి 31వ తారీఖున 1938వ సంవత్సరంలో బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరిచారు. బయలుపరచబడినటువంటి బైబిలును మరి అక్టోబర్ 31వ తేదీ అంటే 31వ తేదీ ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి తేదీ అని మనము గుర్తించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక బైబిల్ మిషన్ బయలుపరచబడింది 31వ తేదీనే. అలాగే బైబిల్ కూడా 31వ తేదీనే అక్టోబర్ నెలలో బయలుపరచబడిందని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అంతవరకు కూడా పోపుల యొక్క అధీనములో ఉన్నటువంటి సంఘము, అంతవరకు ప్రొటెస్టెంట్స్ లేరు. మరి ఇంకా పోపులైనటువంటి వారు, క్యాథలిక్స్ ఫాదర్స్ అయినటువంటి వారు, అందులో ఉండేటటువంటి డిగ్రీలు ఎన్నో ఉంటాయి. వారందరూ కూడా యేసు ప్రభుని గురించినటువంటి సువర్తమానం చెప్తారు. కానీ మెయిన్ ఏం చేస్తారంటే మరియమ్మ తల్లిని పూజిస్తూ ఉంటారు. ఆ మరియమ్మ తల్లిని విగ్రహము పెట్టుకుని పూజిస్తారు కాబట్టి విగ్రహారాధన అవుతుందన్నమాట. వారు ఎక్కువగా చేసేటటువంటిది బలి అర్పణ, పూజలు, విగ్రహారాధన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. చేశారు, పర్వాలేదు. బైబిల్ గ్రంథము అది ఒకే ఒక్క గ్రంథముగా ఉండేది. అది కూడా ఎలాగంటే కొన్ని ప్రతులు, ఒక గ్రంథము, ఒక పత్రిక, ఒక పుస్తకంగా ఉంటే, లేకపోతే తాటి ఆకుల మీద రాయబడినటువంటి మాటలు, చెట్ల బెరడల మీద రాయబడినటువంటి మాటలు, అలాగే తోలు దట్టీల మీద రాయబడేటువంటి మాటలు, గోడల మీద రాతి మీద కూడా రాయబడేటువంటి వ్రాతలు. యేసు ప్రభు దేవుడు చెప్పినటువంటి మాటలు ఆయా రీతులుగా పూర్వకాలంలో గ్రంథము ఒక్కటిగా లేనప్పుడు మరి రాయబడినటువంటి రాతలను మనం అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక పుస్తకం, అక్కడ ఒక కాగితము, అక్కడ ఒక బెరడు, అక్కడ ఒక తోలు దట్టి, దాని మీద అలాగా చిందరవందరగా కనిపించేటటువంటి వాక్యాలుగా ఉండేవి. అయితే అదంతా కలిసి క్రోడీకరించి ఒక చోట చేర్చి దాన్ని ఏం చేశారంటే బంధించి వేశారనమాట. ఇంచుమించు 400 సంవత్సరాలు బంధించబడి ఉందని చెప్తూ ఉంటారు. అలా బంధించబడినటువంటి దానిలో నుంచి ఈ యొక్క పెద్దలైనటువంటి వారందరూ కూడా వారికి కావలసినటువంటివి ఏమి కావాలో ఆ కావలసిన వాక్యాలే తీసి ప్రజలకు చెప్తూ ఉండేవారు. బైబిల్లో విశ్వాసమని కానీ, రక్షణని కానీ, ఈ విషయాలు ఉన్నాయన్న సంగతి ప్రజలకు ఎవరికీ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో మరి ఒక ప్రతి కనిపించిందంట. ఎవరికి? మార్టిన్ లూథర్ గారికి. ఏం కనిపించింది అంటే ఈ ఇప్పుడు చదువుకున్నాం కదా మనము రోమియోలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో విశ్వాస మూలముగా అన్నారు. విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని. ఆ పైన మాట ఏంటి? ఈ వచనంలోనే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, అదే కావాలన్నమాట. నీతిమంతుడైతే దేని మీద బ్రతుకుతాడు? విశ్వాసము వలన బ్రతుకుతాడు అనేటువంటి మాట ఇలా కనిపించింది. ఒక కాగితం మీద ఈ అక్షరాలు కనిపించాయి. అది చేత పట్టుకున్నాడు మార్టిన్ లూథర్ గారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ అది కూడా 17వ వచనమే. ఎలాగంటే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనములో ఒక ప్రతి కనిపించింది. ఆ వాక్యం చదువుకున్నాడు. చదవండి ఒకసారి. అంతటా నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడని రాయబడి ఉంది. అయితే విశ్వాసం కాకుండా ఏదో పాప పరిహార పత్రికలు అమ్ముతూ ఉన్నారు. దొంగతనం చేశాను కాబట్టి చెవిలో చెప్పేస్తే, ఫాదర్ గారు చెవిలో చెప్పేస్తే, ఆ కానుకేసుకుంటే ఓ పత్రిక ఇచ్చేస్తే పాపం పోయింది అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజులు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఎందుకు 1000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైతే కనుక వారు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? యేసు ప్రభువునే ప్రార్థన చేస్తూ ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకోవాలని చెప్తూ ఉన్నారు, విగ్రహారాధన వ్యర్థమని కూడా చెప్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు మనం గమనించవలసినటువంటి పరిస్థితి ఏమిటి అంటే, మరి ఈ మార్టిన్ లూథర్ గారికి పట్టుదల వచ్చిందట. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అన్నారు. విశ్వాసమే కావాలి కానీ క్రియలు ఎందుకు అని.
క్రియలు అంటే ఏంటి? విగ్రహారాధన చేయటం, మెట్లు ఎక్కితేనే మీకు మోక్షం ఉందని అంటము. మోకాళ్ళ మీద ఎంత దూరం నడుస్తారో అప్పుడే మీకు మోక్షమని తెలియజేయబడింది తప్ప యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము వలన మన పాపములు క్షమించబడతాయి, శుద్ధీకరించబడతామనేటువంటి మాటను వారు మరి దాచివేసి ఉంచారనమాట. దాన్ని మర్మం చేసి ఉంచారు. అంచేత ఇతడు ఏమనుకున్నాడంటే విశ్వాసం మూలమున నీతిమంతుడు బ్రతుకుతాడని రాయబడి ఉంది. ఇప్పుడు ఈ కాగితం మీద కూడా ఏమని రాయబడి ఉంది? నీవు క్షేమముగా వెళ్ళుము, నీ మనవిని దేవుడు అంగీకరించాడనేటటువంటి విషయాన్ని. ఇప్పుడు ఈయన యొక్క మనవేంటి? బైబిల్ కావాలి. అన్నీ కలిపి ఉన్నటువంటి బైబిల్ కావాలి. అక్కడ ఒక ముక్క ఇక్కడ ముక్క కాదు, అన్నీ కలిపి ఉన్నటువంటి ఆ బైబిల్ లోపల ఉంది, బంధించబడి ఉంది, వారి చేతుల్లోనే ఉంది, పోపుల చేతుల్లోనే ఉంది. అది బయటికి రావలసి ఉన్నదని ఒక గొప్ప పట్టుదల పెట్టేసుకున్నాడు ఎవరు? మార్టిన్ లూథర్ గారు. కనుక ఆయనకి ఇప్పుడు అనుకున్నటువంటి మాట ప్రకారంగా మొట్టమొదటిదేమో నీతిమంతుడి విశ్వాసం మూలమున జీవించననేటువంటి మాట దొరికింది. ఇంకో మాట ఎలా దొరికిందంటే నువ్వు క్షేమముగా వెళ్ళం. ఇతడు అనుకున్న దానికి ఏలి అనేటువంటి ప్రధాన యాజకుడు చెప్తూ ఉన్నాడు. ఎవరితోటి? అన్న అనేటటువంటి స్త్రీతో. గుడ్రాలతనము పోగొట్టుకోవాలని షిలోహు దేవాలయములో హృదయమును కుమ్మరించుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆ హృదయమును కుమ్మరించుకుని ప్రార్థన చేసుకుంటే ఎవరికీ పెదాలు కదులుతూ ఉన్నాయి, మూలుగులాగా వినబడుతూ ఉంది. ఆమె ఏం చేసుకుంటుందో విషయం అతనికి అర్థం కాలేదు. అప్పుడు అతడు ఏమనుకున్నాడంటే ద్రాక్షరసమో మద్యమో తాగి వచ్చి మొత్తుగా పడి ఉందనుకున్నాడు. మొత్తుగా పడి ఉన్న వాళ్ళ దగ్గరే మొత్తు మాటలు వస్తూ ఉంటాయి, స్పష్టత కలిగించదు. కనుక క్లియర్నెస్ లేదు. కాబట్టి ఏమనుకున్నాడంటే ఈమె ఎవరో ఉదయాన్నే ఏం తాగి వచ్చింది? మద్యము తాగి, లేకపోతే ద్రాక్షరసం తాగి వచ్చింది, అందుకే మొత్తుగా పలుకుతూ ఉందని అనుకున్నాడు. అప్పుడు లేపిన తర్వాత అప్పుడు నా ఏలిన వాడ, నీ దాసురాలనే నేను బహు అత్యంత కోపకారణమును బట్టి నా హృదయాన్ని దేవుని దగ్గర నేను కుమ్మరించుకుంటున్నాను అని ఎప్పుడైతే చెప్పిందో, ఎందుకమ్మా ఆ అంశం ఏంటని అడగలేదు, పలానా అంశమని ఆ అమ్మాయి చెప్పలేదు. కనుక నీవు ఏదైతే మనవి చేసుకున్నావు, ఇది మనం గ్రహించవలసిన మాట. ఏమైతే నువ్వు మనవి చేసుకున్నావు, దేవుని సన్నిధిలో పడి ఎన్నో అంశాలు మొరపెట్టుకుంటూ ఉంటాం మనము. కనుక ఆ మొర దేవుడు వింటాడు. దేవుడు విని ఏం చేస్తాడు? మనకు సమాధానము ఇస్తాడో ప్రతిఫలం ఇస్తాడని గమనించాలి మనము. కనుక ఏలి అనేటువంటి ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు, మానవ మాతృడే. అతడు చేయవలసిన పనులు అక్కడ చేస్తాడు తప్ప ఏమి మనవ చేసుకుందో అతనికి తెలియదు. దేవునికి ఆమెకే తెలుసు ఆ సంగతి. అందుకే మనవి చేసుకున్నట మానరాదు అన్నారు దైవజనులు. దేవదాసయ్య గారు మనకి మనవి చేయటం మానరాదు. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలో తెలుసా? నీ మనవులు చెప్పుకోవలసినటువంటి విధానము ఒకటి ఉంది. అలా చెప్పుకోవాలంటే చెప్పుకోకముందు దేవునికి తెలియదా? తెలుసు. అయినప్పుడు కూడా మనము చెప్పుకోవాలని ఆయన అడుగుతూ ఉన్నాడు అనమాట. మన చేతిలోనే తాయిలం ఉంటుంది. పిల్లలు వస్తూ ఉంటారు, చేతిలో ఉన్నది ఏంటో చెప్పుకో, ఇది నీకు ఇస్తానంటారు. ఎవరో పెద్దలైనటువంటి వారు చేతిలో ఉన్న తాయిలము, ఇదేంటో చెప్పుకో అని అంటారు. లేకపోతే నువ్వు అడిగితే నేను ఇస్తానంటారు. అడగడము ఏంటంటే దేవుడు అన్న దైవజనుల ద్వారా మనకి ముచ్చట. నీవు అడుగుట నాకు ముచ్చట. కనుక ముచ్చట పడేటటువంటిది. అడిగితే ముచ్చట అంటే చూడండి ఎంత బాగుందో. మన దేవునికి మనం అడగడం ద్వారా ఆయనకి ముచ్చట కలుగుతుంది, ఆయనకి సంతోషం కలుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. కనుక ఇక్కడ ఈ వాక్యం కూడా ఏమని ఉందంటే నీవు క్షేమముగా వెళ్ళు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు ఏ మనవి చేసుకున్నావో ఆ మనవిని దేవుడు నీకు దయచేయును గాక అని చెప్పేశాడు. ఆయన వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి కూడా వచ్చేసిన తర్వాత జరిగినటువంటి ప్రతిఫలం ఏంటి? వారి ఇంటికి వెళ్ళారు, వారు కూడారు, భార్య భర్తలో. ఎప్పుడైతే కూడారో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అక్కడ ఏలీ ద్వారా అక్కడ ప్రవచనం ఇచ్చారు. ఏమైతే నువ్వు మనవి చేసుకున్నావో ఆ మనవిని దేవుడు నీకు దయచేస్తాడమ్మా అని చెప్పేశారు. అక్కడ ఆ మనవి దయచేశారు కాబట్టి నమ్మేసింది కనుక అక్కడే స్తుతులు చెల్లించుకుందంట. ఏమని? నా మనవి విన్నావు గనక నీకు వందనాలు ప్రభు. అందుకే ప్రార్థన చేసిన వెంటనే మనము స్తుతులు చెల్లించేసుకోవాలట. మనం నెరవేరిన తర్వాత చేసుకోవడం కాదు స్తుతులు. ఎప్పుడు చెయ్యాలి? ఏ ప్రార్థనాంశమైతే నువ్వు చేసావో దేవుని సన్నిధిలో ఆ సమయంలోనే ప్రార్థన ముగింపు అయిపోయిన తర్వాత ఈ ప్రశ్నకు నాకు సమాధానం ఇచ్చినందుకు ప్రభువా నీకు వందనాలు.
లేకపోతే ఈ అంశానికి నెరవేర్పించినందుకు ప్రభువా నీకు వందనాలు, నీకు స్తుతులని మనం అంశం ప్రార్థన చేసిన వెంటనే మనం చేయవలసిన పని ఏంటంటే స్తుతులు చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి విజ్ఞాపన చేశాం కాబట్టి వింటానన్న తండ్రి నువ్వు వినేసినందుకు నీకు వందనాలు, నాకు ప్రతిఫలం ఇచ్చేసినందుకు నీకు వందనాలని ఆ వేళ కాకపోతే తర్వాత అయినా ఆ ప్రార్థనకి నెరవేర్పు వస్తుంది. అబ్రహాములాగా మనము మరి కొన్ని సంవత్సరాలు ఒకవేళ ఎదురు చూసినప్పటికీ కూడా ఆ నెరవేర్పు కలుగుతుందే తప్ప నెరవేర్పు కలగకుండా మాత్రము ఉండదని గ్రహించాలి. ఇప్పుడు ఈ వాక్యము కూడా మార్టిన్ లూథర్ గారికి దొరికిందనమాట. ఎప్పుడైతే దొరికిందో ఈ యొక్క వాక్యాన్ని పట్టుకున్నాడు, ప్రభువా నాకు కుమారుని ఇచ్చావు కదా, నీతిమంతులేమో విశ్వాసం మూలముగా జీవిస్తాడని ఉంది కదా, అంచేత నువ్వు నాకు బైబిల్ను దయచే. ఏమి అడగలేదండి అతను, బైబిల్ నాకు దయచేయమని అడిగాడు అనమాట. అది మనం గమనించాలి. ఏదైతే మనము కోరుకుంటూ ఉన్నామో అదే అంశము అంటారనమాట. కనుక ప్రార్థన చేసేటువంటి బిడ్డలు కూడా ఏం చేయాలంటే ఏమి ప్రార్థన చేయమన్నామో దానికి సంబంధించినటువంటి వాగ్దానాలు, దానికి సంబంధించినటువంటి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని అడగవలసినటువంటి వారమైన. ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు మరి ఈ యొక్క నెలలోని అక్టోబర్ 31వ తారీఖునే ఆ దేవుడు ఆ బిడ్డకి ఏమిచ్చాడు, మరుగున పడి ఉన్నటువంటి బైబిల్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఏం అడిగితే అదే ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడని కూడా మనము నమ్మవలసినటువంటి వారమైన. కనుక ఈ నెలలో మతోద్ధరణ పండుగ అన్నారు. ఆ తారీఖున మనం కూడుకుంటాం. 31వ తారీఖు వస్తుందా మనకి? వస్తుంది. కనుక 31వ తారీఖున కంపల్సరీగా కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ఒకవేళ మనకి సన్నిధి ఉంటే కనుక, ఆ రోజున ఉంటే కనుక ఆ అంశాలు మనము ప్రార్థన చేసుకుని దేవునికి స్తుతులు చెల్లించాలి. అందుకే కదా నిన్న ఆదివారం ఆరాధనలో పాస్టర్ గారు చెప్పారు మనకి. ఏమని చెప్పారు, మన అక్టోబర్ నెల మరి మతోద్ధరణ పండగ కాబట్టి కొంత ఆచారం ఉంది మన సంఘంలో కూడా. ఏమో ఆచారం ఉంది మనకి, బైబిల్ గ్రంథాలు 66 గ్రంథాలు ఏదో ఒక గ్రంథాన్ని మనము రాసి నోట్స్ మీద దేవుని సన్నిధిలో పెట్టడం అనేటువంటి అలవాటు మనకు ఉంది. చక్కగా రాసేటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. చిన్నది తీసుకుని యోధా పత్రిక ఒకటే తీసుకుని రాసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓబజ్జ పత్రిక తీసుకుని రాసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి నిర్గమకాండం ఆదికాండం కూడా ఒక్కొక్క కాండాలు కూడా రాసేవాళ్ళు కూడా ఉన్నారు. మన సంఘంలో 150 కీర్తనలు కూడా రాసినటువంటి బిడ్డ ఉన్నదని మీకు తెలుసా? తెలుసా మీకు? 150 కీర్తనలు నోట్స్ చక్కగా లాంగ్ నోట్స్ తీసుకుని వైట్ పేపర్స్ మీద అది ఎలాగైతే ఉందో అదంతా కూడా 150 కీర్తనలు కూడా రాశారు. కనుక ఎంతో చక్కని ముచ్చటైనటువంటి అక్షరాలతో ముచ్చటైనటువంటి బుక్ కూడా చక్కగా ఉండాలన్నమాట. మనం చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఒక్క అధ్యాయమే కదా అని చెప్పి ఎక్కడో అక్కడ ఆ నోట్సులు కాగితం లాగేసి చింపేసి వంకర టెంకరగా ఉన్నప్పటికీ కూడా దాని మీద రాసేసి ఏదో మొక్కుబడి ప్రార్థనలు అనమాట, మొక్కుబడి కార్యక్రమాలు అనమాట. రాయకపోతే బాగోదు అనుకుని ఈ పాస్టర్ గారు ఏమనుకుంటారు అని అనుకుని చేసే పనులు. కానీ దాన్ని ఏం చేయాలన్నమాట, చక్కని పుస్తకం తీసుకోవాలి, లేకపోతే కాగితమైనా సరే A4 సైజ్ ఏదో ఉంటుంది, అలాంటి కాగితం తీసి చక్కగా మార్జిన్ వేసి ఎలాగ రాసుకోవాలి అలా రాసుకుని మనము దేవుని సన్నిధిలో సమర్పణ చేస్తే దేవుడు మన టాలెంట్స్ని ఇంకా దీవిస్తూ ఉంటాడు, మన వరాలను ఇంకా కూడా దీవిస్తూ ఉంటాడని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే మార్టిన్ లూథర్ గారు అప్పటికున్నటువంటి ఆ సంఘ పరిస్థితులన్నీ కూడా మార్పు చెయ్యాలి, అసలైనటువంటి బైబిల్ వాక్యాలే ఈ ప్రజలకు నేను చాటింపు వెయ్యాలి, ప్రకటన చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన బైబిల్ కొరకు ప్రయాసపడి ఉన్నారు. కనుక ఇది మతోద్ధరణ పండుగ, మతాన్ని ఉద్ధరించేటటువంటి పండుగ అంటారు ఈ 31వ తారీఖున. అప్పుడు మనం కలుసుకోకపోయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి కూడా ఇది మననం చేసుకోవాలి. మనం ఏం చేయాలి, ఆలోచన చేసుకోవాలి. మతోద్ధరణ పండుగ అనేటువంటి అంటే మతాన్ని ఉద్ధరించాలి. అసలు నన్ను నేనే ఉద్ధరించుకోకపోతే మతాన్ని ఎలా ఉద్ధరించగలుగుతాను అంచేత మార్టిన్ లూథర్ గారి యొక్క జీవితంలో ఆయన తనను తాను దిద్దుకొని సంఘాన్ని దిద్దాడట. అలాగ మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇక మార్టిన్ లూథర్ గారి యొక్క జీవితము దైవజనులు చెప్పినటువంటి మాటలు మీకు తెలియజేస్తున్నాను. మార్టిన్ లూథర్ గారి పుస్తకం కూడా ఉంది, టైప్డ్ పుస్తకం ఉంది, తెలుసు, మా ఇంట్లో కూడా ఉంది. అయితే అంత పుస్తకము చదివి అన్ని విషయాలు కూడా మనం ఆకలింపు చేసుకోవాలంటే మనకి టైము సరిపోదు,
మనకి ఓపిక కూడా ఉండదు, ఓపిక నశించిపోతుంది. కానీ దైవజనులు టూకీగా చెప్పేశారు అసలైనటువంటి పాయింట్స్ అన్నమాట. అలాగే ఆ యొక్క పాయింట్స్, అవసరమైనటువంటి పాయింట్స్ రాసేశారు. కాబట్టి మీరు చూసుకోండి, నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా మీకు మరి రాసుకోవడానికి వీలుగా. అందుకే ప్రతి కూడికి కూడా మీరు ఏం తెచ్చుకోవాలో తెలుసా? ఒక నోట్స్, ఒక నోట్బుక్ ఉండాలి, ఒక పెన్ అందులో ఉండాలి, బైబిల్తో పాటు కీర్తన పుస్తకంతో పాటు. ఏ సమయాన్ని మీరు ఎక్కడ కూడుకుంటున్నారో అక్కడ ఏ దైవజనులు ఏ మాటలు చెప్తున్నారో మనకు ఉన్నటువంటి యొక్క మరి దేవుడు మనకి ఇచ్చాడు కదా, చదవడం ఇచ్చాడు దేవుడు, రాయడం ఇచ్చాడు దేవుడు, వినటం కూడా ఇచ్చాడు, అన్ని టాలెంట్స్ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఏ కూడికలో ఏ బాధకులు ఏమి చెప్పారు అనే విషయాన్ని మనం రాసుకుంటే కనుక, అందుకే నోట్స్లు ఉండాలని చెప్పారు దైవజనులు దేవదాసయ్య గారు. పనివారి మీటింగ్స్లో దేవదాసయ్య గారు బ్రతికుండగా కూడా మరి దేవుని యొక్క విషయాలన్నీ కూడా, గ్రంథం యొక్క విషయాలన్నీ కూడా ఆయన చెప్తే రాసుకునేవారు. అదే గొప్ప ట్రైనింగ్ కళాశాల, అది పెద్ద యూనివర్సిటీ. పనివారి మీటింగ్లు అంటేనే యూనివర్సిటీ. యూనివర్సిటీ అంటే అన్ని కళలు కూడా అందులో ఉంటాయి, అన్ని కళలు కూడా. అందుకే బైబిల్ ఒక యూనివర్సిటీ బుక్ అన్నమాట అది. అందుకే కూడికకు కూడా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక నోటు బుక్ తెచ్చుకోవాలి. మీరెవరో సేవకులు, మీరెవరో సేవకురాళ్ళు మీరు కనుక, సేవకులు సేవకురాళ్ళు విశ్వాసులు కూడా ఏం చేయాలి? బుక్ తెచ్చుకోవాలి, ఒక పెన్ అందులో పడేసుకోవాలి, బ్యాగ్లో పడేసుకుంటే అప్పుడు ఏ సమయానికి ఏది కావాలో మనం అది రాసుకుంటే ఎప్పటికైనా కూడా రాత మనకి నిలిచిపోయి ఉంటుంది, అది చెరిగిపోదు, పాడవ్వదు. అది దైవజనులు చెప్పినట్టు నోట్స్. తైలాభిషేకము ఆనంద నిలయము, ఆత్మాభిషేకము నా హృదయానందము. తైలాభిషేకము ఆనంద నిలయము, ఆత్మాభిషేకము నా హృదయానందము. నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా, నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా, నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా, నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా, నీ అభిషేకం నిలుపుమా. పస్కా పశువుగా రక్తాభిషేకము, రక్తవర్ణుడై ప్రేమాభిషేకము. పగటి వేళలో మేఘాభిషేకము, మేఘాసీనుడై మహిమాభిషేకము. నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా, నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా, నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా.
అభిషేకం నిలుపుమా. మధురాభిషేకము కానా విందులో జీవాభిషేకము ఆకలి బాధలో మన్నాభిషేకము ధన్యత కొండపై వాక్యాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా. నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా. నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా. నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా. నీ అభిషేకం నిలుపుమా. రాజాభిషేకము కల్వరి కొండపై పట్టాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా. నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా. నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా. నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా. నీ అభిషేకం నిలుపుమా. పరిశుద్ధ స్థలములో యాజకాభిషేకము యాజక ప్రథముడై ప్రతిష్టాభిషేకము హృదయాలయములో స్తోత్రాభిషేకము జీవన పదములో స్తుతి అభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా. నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా. నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా. నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా. నీ అభిషేకం నిలుపుమా. తైలాభిషేకము ఆనంద నిలయము
అభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం పంపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా